తీసుకొచ్చే సీఎం అని చేశారు ఆంధ్ర రాష్ట్రానికి అంటున్నారు. ఎంతవరకు ఎవరు రౌడీ? జగన్ గారా? ఈయన అంతకన్నా పెద్ద రౌడీ, పెద్ద పేరు మోసిన రౌడీ. ఎవరికి తెలియదు ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి. అసలు నాని గారు చెప్తారు ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి, మనం వినాలి. అసలు ఏంటంటారు, ముదిరిపోయి ఒక ఇక అయిపోయాడు. ఇక దానిలో ముదిరిపోయాడు, రౌడీయజంలో ముదిరిపోయాడు, రాజకీయంలో ముదిరిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన ఇంకా అలాగే అనాలి. ఇంకా పెద్ద ఆయన, ఒక తాతయ్య వయసు ఉన్నవాడు. ఇంకా అంతకన్నా ఇంకేమంటాం? అసలు రాక్షస పాలన అంటేనే వాళ్ళది. ఎక్కడికి పెడితే అక్కడ ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, బూతులు తిట్టడం. అసలు ఆయన పేరేంటి? పేరు ఎత్తకూడదు. మాకు ఈ నియోజకవర్గానికి చెందిన ఆయన క్యాస్ట్ ఫీలింగ్స్, ఎస్సీలు, అరే మీరు గుంపులుగా రావడానికి తప్ప మీరు రాజకీయం చేయడం ఏంట్రా అని అన్నాడు ఆయన. మాకు తెలుసండి అవన్నీ, మేము పడ్డాం. ఒకటే అవన్నీ తెలుసుకున్నాకే మేము మారాం. అంతకుముందు మేము ఆ పెచ్చలో ఉన్న వాళ్ళమే. మేము ఆ పెచ్చలో నుంచి బయటకు వచ్చాం. ఇంకొక ఛాన్స్ ఇస్తే ఇంకా మమ్మల్ని ముంచేస్తాడు. ఇంకో ఛాన్స్ ఇచ్చామంటే ఇంకా ముంచేస్తాడు. ఇంకా అప్పుల పాలు అయిపోయినట్లే. ఇంకోటి చూసినట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో పోటీ చేస్తున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? అసమంటోళ్ళు 100 మంది పోటీ చేసినా గెలిచేది అక్కడ జగనే. ఈ దెందులూరు గడ్డ మీద గెలిచేది అబ్బాయి చౌదరి గారి. ఇది మట్టికి మేము చెప్పగలుగుతాం. అంటే జగన్ ఒక సైకో, రాజశేఖర రెడ్డి గారు సైకో అని చెప్పి అంత పట్టిదే ఏదో పిచ్చి అడ్డా చెప్తారు. వాళ్ళు సైకోలు అనేవాళ్ళు సైకోలు. వాళ్ళనంటే ఒప్పుకోం మేము. మా మహిళలకి ఈరోజు ఇంట్లో కూర్చున్న అన్ని పథకాలు ఎవరేస్తున్నారు? ఏ సీఎం ఇస్తున్నారు? ఒక కన్నా తల్లిదండ్రులే పిల్లలకి నలుగురుంటే నలుగురికి న్యాయం చేయలేని పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న గెలిచాక కరోనా వచ్చింది. కరోనా వస్తే ఎంతమందికి ఎన్ని చేశారు? కరోనా వచ్చినప్పుడు ఉచిత బీమా ఇచ్చారా? అన్ని మెడిసిన్ కానీ ప్రతి ఒక్కరిని అందరినీ ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు ఆయన జగనన్న. పైన భగవంతుడు తెలిసాము ఈ కరోనా వస్తుందని ఆయన నియమించారు. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిచాక ఎలాంటి కరోనా వస్తే మొత్తం ఏముండేవాళ్ళం కాదు. ఈరోజు ఒక్కళ్ళం భూమి మీద ఉన్నాం. అది మాకు తెలుసు. అది పథకాలు పెట్టి పేదల్ని సోమరిపోతుల్ని చేస్తామని చెప్పేసి లోకేష్ ఎవరు అవ్వమన్నారు సోమరిపోతులు? ఈరోజు మేము అందరం ఉన్నాం. మాకు చెయ్యత ఇస్తున్నారు, ఆసరా ఇస్తున్నారు, జగనన్న తోడు అన్నీ వస్తున్నాయి. అవి పెట్టుకుని మా పిల్లల్ని మేము బతికించుకుంటున్నాం. అంతేగాని సోమరిపోతులు అవమానం ఇవ్వట్లేదుగా జగనన్న. ఒక చెయ్యతని ఇస్తున్నాడు మహిళలకి. అది పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యలు చేస్తారు కదా, అసలు వేస్ట్. పవన్ కళ్యాణ్ గారు అనేది నో అసలు. ఆ కులపిచ్చి ఉండేవాళ్ళు ఎవ్వరూ పైకి రారు. నేను తప్పుగా అనట్లేదు. ఆ కులపిచ్చి ఉండేవాళ్ళు ఎవ్వరూ పైకి రాలేరు. కులం చూసుకోకూడదు, మతం చూసుకోకూడదు, అందరూ నా వాళ్ళే అని ఎప్పుడైతే ఒక డిసిషన్ మీద నడుస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా మంచి మార్గం. ఇప్పుడు మా జగనన్నే ఉన్నారు. ఆనాడు మా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన హామీలు చెప్తున్నా. మేము ఇల్లు కట్టుకునే టైంలో 2006లో మాకు ఇల్లు ఇచ్చారు. మేము ఇల్లు కట్టుకున్నాం. 20,000 ఉచితంగా అని చెప్పేసి అప్పుడు బ్యాంకులు అన్నారు. అక్కడ రాజశేఖర రెడ్డి గారు తండ్రి ఆయన చనిపోయటం జరిగింది. తర్వాత టీడీపీ వస్తే ఆ 20,000కి 20,000 వేసి వీళ్ళు టీడీపీ వాళ్ళు మాతో కట్టించారు. ఎందుకని? ఆ ల్యాండ్ అంటే ఎక్కడ ఉందో దోసి తిందామని వాళ్ళు చూస్తారు. కానీ మేము అది కాదు. పేదల పార్టీ అనేది ఆనాడు మా జగనన్నే, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు మళ్ళీ మా జగనన్నే. రెండోది మా ఊరికే ₹1 కోటి వచ్చినాయంటే ఆసరా చూసుకో. రాష్ట్రం మొత్తం మీద ఎన్ని వచ్చి ఉంటాయి చూసుకోండి, లెక్కేసుకోండి. అక్కడ ఉండి చంద్రబాబు నాయుడు గారిని మన ఇప్పుడు చెప్పారు చూడండి హీరో ఎవరో పవన్ కళ్యాణ్ గారు, ఆయన మాట అనడం కూడా మాకు వాళ్ళనిద్దరిని లెక్కేసుకోమను. ఎన్ని ఊర్లకి ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎట్లా ఇస్తున్నాడు అనేది వాళ్ళని ఒకసారి గెస్ చేసుకోమని తెలుస్తుంది. ఓకేనా? ఇంకేమైనా మీ డౌట్లు ఉంటే చెప్పండి. మేము జగనన్నకి 100 మార్కులు. అబ్బాయి చౌదరి గారు కూడా అంతే. అంటే పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టిన ఏదైనా చిన్న మీటింగ్ అయినా పెట్టని ఏదైనా మాట్లాడి కులాల గురించి చిచ్చి వేస్ట్ కులాల గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే కులం గురించి మాట్లాడితే ఆ కులం వాళ్ళు ఎత్తి గెలుస్తాడా? కనీసం వార్డు నెంబర్ కూడా గెలవలేము. నేనున్నా నా కులం పేరు ఎత్తుకుని నేను ముందుకు అడిగెత్తి వార్డు నెంబర్ కూడా నేను గెలవలేను. వాస్తవంగా చెప్తున్నా. కాబట్టి ఎవరైనా సరే అందరూ కులాలు మతాలు అసలు అనేది భేదాలు చూపించకూడదు. చూపిన ప్రతి ఒక్కరు ధన్యులు అవుతారా? ఏదో ఒక రోజు వస్తుంది. అంతేగాని కులం ఎత్తినోడు ఎవడు కూడు దొరకదు. ముందు అది చూసుకోమని వాళ్ళని. ఇక అంతే. నా సైడ్ నాకు సపోర్ట్ ఉంది, నెక్స్ట్ కూడా నేనే సీఎం అని చెప్పి వేస్ట్ అది వేస్ట్. మేము వేసేదే జగనన్నకి ఓటు అంతే. అంటే ఇది రౌడీ రాజకీయం అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అన్ని కొట్టిదే ఏదో కావాలా ఏదో అంటారు చూడు,
ఆట ఆడతాం చేత కాక నేల సరిలేదు అన్నట్టుంది వీళ్ళు చేసేది. వాళ్ళు తప్పు అది. లంచాలు తీసుకొని పని చేస్తున్నారు అనేది అవన్నీ తప్పు. లంచాలు అనేది పొట్టిదే అంత. లంచాలు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు అలాగే చెప్తారు. ఏంటంటే ఏదో రకంగా దక్కించుకోవాలనుకుంటారు కానీ అసలే కాదు. తల్ల కిందలకి తపస్సు చేసినా వాళ్ళు మట్టికి రారు. చెప్తున్నాగా, మెయిన్ ఇక్కడ గెలవాల్సింది, ఈ రాష్ట్రంలో గెలవాల్సింది అక్కడ సీఎం గారు జగనే, ఇక్కడ మాకు అబ్బాయి చౌదరి గారు. జగన్ పరిపాలన బాగుందండి. మాకు 50 సంవత్సరాలు వచ్చినాయి. 50 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఏమి ఇవ్వలేదండి. జగన్ గారు మాత్రం మాకు 45 సంవత్సరాల కింద చెప్పినవన్నీ ఆయన మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తున్నాడండి. ఆయన జై జగన్ అండి. జీవితకాలం ఆయన మాకు గెలవాలని మా కోరిక అండి. బడ్జెట్ అదే బడ్జెట్, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అదే బడ్జెట్, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అదే బడ్జెట్. ఆ బడ్జెట్లో చంద్రబాబు నాయుడు ఏం చేశారు? ఈ బడ్జెట్లో జగన్ అన్ని కుటుంబాలకి న్యాయంగా ఇస్తున్నాడు అన్నీ. అదే బడ్జెట్. ఇప్పుడు బడ్జెట్ లేదు అంటున్నారు, అప్పుల పాలైంది అది ఇది అంటున్నారు. అదే బడ్జెట్లో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, జగన్ గారు ఏం చేశాడు ప్రజలందరికీ తెలుసు. అంటే ఇవన్నీ రాష్ట్రం అప్పులు చేసి చేస్తారని చెప్పి అది ఏం చేయాలో వాళ్ళకి ఏం చెప్పాలో తెలవక అవినీతిగా ఉండే వాళ్ళకి అవినీతి ఆలోచనలు వస్తాయి. ఈ జగన్ గారు చెప్పారు కమ్మన్న దాంట్లో అసెంబ్లీలో చెప్పారు, దాచుకో దోచుకో తినుకో అని. ఇక అదే వాళ్ళ బుద్ధి అదే మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ అదే పరిస్థితి. పేదలకు ఎవరికి అందదు. అది మా జగనన్న మళ్ళీ వస్తాడు కంపల్సరిగా. దాచుకో దోచుకో తినుకో. వాళ్ళ పరిపాలన అది. మా పరిపాలన పంచడమే, వచ్చినట్టు పంచడమే జనాలకి. అది ఇంకోటి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ మాటలు అసలు ఎవరు పట్టించుకోరు. అసలు వేస్ట్. పవన్ కళ్యాణ్ సినిమాలకే సూట్ అవుతాడు. ఆయన సినిమాలో హీరో చేయాలి కానీ రాజకీయం ఆయనకు కరెక్ట్ కాదండి. సినిమాలో హీరో చేస్తే ఆయన బాగున్నాడని కొంచెం చూస్తారు జనము, టికెట్లు కొని డబ్బు సంపాదిస్తాడు. రాజకీయం వేస్ట్ అండి. అసలు వేస్ట్ అండి, వేస్ట్ అండి. అసలు కరెక్ట్ కాదండి ఆయనకి. వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఆయన హీరోగా అక్కడికే పని చేస్తాడు, ప్రజలుగా పని చేయడు. మాట్లాడితే పెద్ద చిన్న లేకుండా చెప్పులు తీసి చూపించి ఆయన హీరో ఎలా అవుతాడు? ఎలా అవుతాడు? ఎంతవరకు కరెక్ట్? ఆయన వరకే కరెక్ట్. ఆయన వరకే కరెక్ట్. ఆయన ఎంతవరకు రాజకీయాలు పనిచేయరు. ఆయన యూత్కి పని చేస్తారు. యూత్ మనిషి ఆయన. ప్రస్తుత పరిపాలన ఎలా ఉందండి? సూపర్ ఉందండి. జగనన్నే కావాలి, రావాలి, కావాలి, జగనన్నే కావాలి. ఎందుకంటే నా ఒక్క ఫ్యామిలీకి 90,000 సంవత్సరానికి ఇల్లు స్థలం వచ్చింది. అమ్మఒడి, విద్యా దీవెన, వైఎస్ ఆసరా, సున్నా వడ్డీ, రైతు భరోసా, ఇన్ని పథకాలు మా ఇంటికి వస్తున్నాయి. ఈ పేదవాళ్ళకి జగనన్న తోడుగా ఉన్నాడు. అన్నదమ్ముడు కూడా ఇలా పెట్టాడు. నాకు జగనన్నే కావాలి, మళ్ళీ రావాలి, కావాలి జగనన్న. మరి గత ప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వంలో 365 హామీలు ఇచ్చారు. ఒక హామీ కూడా ఇంటికి ఉద్యోగం అన్నాడు. ఎవరికి ఇచ్చాడు? తిన్నావాళ్ళే తిన్నారు. ఆ పార్టీ అన్నవాళ్ళు 10 మందే తిన్నారు. 100% 10 మందే తిన్నారు. మిగతా వాళ్ళకి ఏది 90% ఎవరికి రాలేదు. మేము ఇంతకంటే ఎక్కువ పథకాలే ఇచ్చామని చెప్పేసి అంటున్నారు కదా. అంటారు, 100 చెప్తారు. అలాగే చెప్తారు. ఇవ్వందే 100 అయినా చెప్తారు. ఇచ్చినోడే అయితే చెప్పడు, ఇవ్వనాడే 100 చెప్తాడు. మరి నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఛాన్స్ ఎవరు? జనాలు ఎవరు? ఎందుకు ఆ పేదలకు చూస్తున్నాడు జగనన్న. తోడబుట్టి నన్నే చూడ్డు. అలాగా మా అన్నయ్య నన్ను చూడ్డు. నా ఇంటికి సంవత్సరానికి 90,000 వస్తుంది. ఎవరెత్తారు? ఈ రోజుల్లో 10 రూపాయలు ఎవరు? రావాలి జగనన్న, కావాలి జగనన్న. మరి అంటే ప్రజల దగ్గర 10 రూపాయలు తీసుకొని 1 రూపాయి ఇస్తున్నాడు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. జగన్ ప్రతిపక్షాలు 100 మాట్లాడతాయమ్మా. నేను ప్రతిపక్షం, నేను 100 మాట్లాడతాను. మాట్లాడిన వాళ్ళు అలాగే మాట్లాడతారు. ప్రతిపక్షాలు చెప్తే ఇవ్వను కదా. ఇవ్వని వాళ్ళు 100 చెప్తారు. ఇచ్చిన వాళ్ళు అయితే చెప్పరు. జగన్ నీ తిస్తున్నాడు, చెప్తున్నాడా? అది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా. పవన్ కళ్యాణ్కి రాజకీయం తప్ప ఎందుకు పనికిరాడు, వేస్ట్. ఎందుకని? ఆయన ప్రజల్లో తిరుగుతున్నారు కదా. ప్రజల్లో తిరుగుతారు. రాజకీయ పార్టీ సినిమాకే కానీ రాజకీయానికి పనిచేయదు. ఒక ఛాన్స్ ఇవ్వనని ప్రజల్లో తిరుగుతున్నారు. వారాహి తీసుకొచ్చారు. కౌలు రైతులు చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా. ఇస్తారు. ఎవరి అభిమానం వాళ్ళదండి. వాళ్ళ ఆ పార్టీ ఆ అభిమానం ఉన్న వాళ్ళు, మన పార్టీ ఉన్న మన అభిమానం. అంతేగాని రావాలి జగన్, కావాలి మళ్ళీ జగన్ అని 24 సీఎం జగన్. ఎన్ని? 175 175 గ్యారెంటీ.